యేసయ్యకి నచ్చినటువంటి సుగుణాలన్నీ సొలొమోనులో ఉన్నాయి. స్తోత్రం చెప్పు. యేసయ్యకి నచ్చినటువంటి అనుభవాలన్నీ కూడా సొలొమోను దగ్గర ఉన్నాయి. ఏది కొరతగా కనపడల దేవుడికి. అవిశ్వాసంగా కానీ, అయోగ్యతగా కానీ, డంబముగా కానీ, లేకపోతే రోతకరంగా కానీ దేవునికి ఏమీ కనబడలేదు. కనుక సొలొమోను అడగటం, యేసయ్య ఇవ్వడం జరిగింది. అడిగితే ఇస్తాడండి దేవుడు. ఆయన ఇవ్వాలంటే నీవు అడిగే మనసు ఏ మనసు కలిగి ఉండాలా? ఏ మనసు కలిగి ఉండాలా? హన్నా అడిగింది. ఏమడిగింది? బిడ్డలు కావాలని అడిగింది. అడిగిందా? ఏ మనసుతో అడిగింది? దేవుడు తప్ప వేరే ఆధారము కానీ, వేరే ఆశ్రయము కానీ, వేరే దిక్కు కానీ నాకేది లేదు. దేవుడే 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 తన బాధంతా కూడా కన్నీళ్లుగా మలచి ఆయన సన్నిధిలో ఆయన పాదాలను తడుపుతుందామె. ఒక మంచి మనసుతో తడుపుతుందామె. కాదన్నాడా? ఏమండి, కాదన్నాడా? రేపు ఇదే నాటికి, ఇదే వత్సరం, ఇదే సమయానికి దేవుడు నీకు దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. దేవుడు ఇస్తాడు. ఏదైనా ఇస్తాడు. అయితే అడిగే విధానంలో అడగాల. ఎలాగ పడితే అలాగ కాదు, ఏ రీతిగా పడితే ఆ రీతిగా కాదు, మనుషులతో మాట్లాడినట్లుగా కాదు. ఆయన ఇవ్వాలంటే దేవుని యందు ఒక నమ్మదగినటువంటి విశ్వాస అనుభవ జీవితం ఉండాలా. ఎట్టిస్తాడండి దేవుడు? ఎవరు పడితే వాళ్ళకి ఇస్తాడా? ఏమండి, అంగట్లోకి వెళ్తాం, డబ్బులు లేకుండా ఇస్తాడా? ఏమండి, డబ్బులు లేకుండా ఇస్తాడా? ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? తెచ్చుకుంటా నేను. మరి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు, అంగట్లోకి వచ్చి వెళ్ళేటప్పుడు నీ దగ్గర డబ్బులు ఏ రీతిగా కావాలో, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నీ దగ్గర విశ్వాసము, భక్తి, నిరీక్షణ, ఆత్మీయత, ప్రేమ, ఇవన్నీ సుగుణాలు నీ జీవితంలో ఉండాలి. అవి ఉన్నప్పుడు యేసయ్య ఇస్తాడు. అవి లేకుండా యేసయ్య ఎలాగిస్తాడండి? అడుగుడి మీకు ఇయ్యబడును, ఇస్తాడు దేవుడు. రెండవది ఏమిటి? వెదకుడి మీకు దొరుకును. వెదకండి. ఎక్కడ ఎతకాలా? ఏమండి, యేసయ్యను ఎక్కడ ఎతకాలా? చెప్పులే. యేసయ్యను ఎక్కడ ఎతకాలా? ఆయన పాదాల దగ్గర. నీ కుంగిపోయిన సమయంలో, నీ ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితుల్లో, వేదనలతో ఉన్నప్పుడు, కష్టకాలంలో, శ్రమ కాలంలో, పలు వేదనలు నీకు చుట్టుముచ్చి, నీ చుట్టూ అలాగ ముట్టి నిన్ను కుంగి కుసింపజేసే ఆ సమయంలో, సమస్యలు నిన్ను గుచ్చుతున్నటువంటి ఆ సమయంలో, వేదనలు నిన్ను కలిచి వేస్తున్నటువంటి ఆ సమయంలో ఎవరిని వెతకాల? ఎవరిని వెతకాల? సమస్యలు తీరినాక కూడా అదే యేసయ్యను వెతకాల. గాఢాంధకారపు లోయల్లో దావీదు ఎవరిని వెతికాడు? ఏమండి చెప్పండి. గాఢాంధకారపు లోయలలో దావీదు ఎవరు వెతికాడు? యేసయ్యను వెతికాడు. నిషేధి లాంటి రాత్రిలో యాకోబు ఎవరిని వెతికారు? నోళ్ళు చిదో చెప్పండి. ఎవరిని వెతికారు? యేసయ్యను వెతికారు. దొరకలేదా వాళ్ళకి? దొరకలేదా? యేసయ్య దొరకాలంటే మనం తట్టాలా? మోషేకి చెప్పాడు దేవుడు. ప్రభువా, మోషే అన్నాడు, నీళ్లు లేవంట ప్రభువా. ఏమి లేవు? నీళ్లు లేవంట ప్రభువా. వీళ్ళు నన్ను వేదన చేస్తున్నారు, గురి చేస్తున్నారు, కొంగతీస్తున్నారు, నానా మాటలు అంటున్నారు నీళ్లు లేవని. ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి చంపడానికి అంటున్నారు, నీ మీద నెపం పెడుతున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు ఈ ప్రజలు, నీళ్లు లేకపోతే మమ్మల్ని చంపేటట్టున్నారు ప్రభు అని కన్నీళ్లు విడిచి మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నారు? బండను చూపించారా లేదా? చూపించారా? కొట్టమన్నాడు బండని కర్రతో. ఎప్పుడైతే బండను కర్రతో కొట్టాడో బండలో నుంచి నీళ్ళు రాలేదా? స్తోత్రం చెప్పు. తట్టుడి
తీయబడును. అడుగుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. ఆ ఇళ్ళ తలుపులు, ఈ ఇళ్ళ తలుపులు, ఆ ఇంటి కుటుంబాల తలుపులు, ఈ ఇంటి కుటుంబాలు పనికిమాల తలుపులు కాదు తట్టాల్సింది. యేసయ్య తలుపు కట్టాలా. యాకోబు ఆ రాత్రి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ విడిచిపెట్టనన్నాడు. పట్టుకున్నాడా? నువ్వు తలుపు తీస్తావా లేదా? నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వస్తా. నువ్వు తలుపు తీరంటావా, నేను నిన్ను విడిచిపెట్టే సమస్య లేదు అన్నాడా? విడిచిపెట్టాడా? నిరీక్షణతో ఉన్నాడు. ఎదురు చూశాడు. దేవుడు తన కృప చూపించి తలుపు తీయలేదా? ఎందుకు దొరకవండి? వెతకాలే కానీ, అడగాలే కానీ. అడుగు ప్రతివానికి కొరత లేకుండా, కొదువు లేకుండా అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు నీవు నమ్ముకున్న సజీవుడైన దేవుడు.